హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏం కావాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మేబీ మీరు అండ్ మీ పర్సన్ ఇక్కడ హీలింగ్ స్టేజ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు ఏంజల్ గైడెన్స్లో మనకి. సో హీలింగ్, సెలబ్రేషన్, లాస్ట్ అండ్ ఫౌండ్ అండ్ ఫ్రెండ్షిప్, ఆస్క్ ఫర్ హెల్ప్. ఓకే, సో మీరు ఏదో ఒకటి మేబీ ఇట్స్ ఎ రిలేషన్షిప్ ఆర్ జాబ్ ఆర్ ఎనీథింగ్, ఏదో కంప్లీట్లీ ఎండ్ అయిపోయింది, అది ఇంకా మీ లైఫ్లో నుండి పోయింది అనుకున్నారు మీరు. కానీ యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు ఇక్కడంటే, మీరు ఏదైతే పోయింది, ఎండ్ అయిపోయింది మీ లైఫ్లో, ఇక మళ్ళీ అది మీ లైఫ్లోకి తిరిగి రాదు అని అనుకుంటున్నారో ఆ విషయం పైన మీరు హీలింగ్ కూడా మీకు జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఆ హీలింగ్ పీరియడ్లో ఉన్నారు. సో నౌ ద సేమ్ థింగ్ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ లైఫ్లోకి రాబోతుంది. అదేదైనా అవ్వచ్చు. మిమ్మల్ని చాలా బాధ పెట్టి, మిమ్మల్ని హర్ట్ చేసి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన సేమ్ పర్సన్ ఆర్ సేమ్ జాబ్ ఆర్ సేమ్ ఎనీథింగ్, అదే ఆపర్చునిటీ ఆర్ అదే రిలేషన్షిప్ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ లైఫ్లోకి వస్తుంది. అండ్ అది మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు మీరు సెలబ్రేట్ కూడా చేసుకోబోతున్నారు ఇక్కడ. ఓకే, ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ మ్యారేజ్. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, మీ లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఆర్ మ్యారేజ్ సెటిల్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటున్న వాళ్ళు, దట్ సేమ్ మ్యారేజ్, దట్ సేమ్ రిలేషన్షిప్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అండ్ మీకు మళ్ళీ మ్యారేజ్ సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో సమ్ సెలబ్రేషన్ అనేది కూడా కనపడుతుంది ఇక్కడ. ఓకే, సో ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఇక్కడ సపోర్టింగ్గా ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్తో స్టార్ట్ చేస్తే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, సంథింగ్ హ్యాస్ ఎండెడ్ ఇన్ దేర్ లైఫ్, సమ్ టాక్సిక్ సిచ్యువేషన్. ఓకే, సో ఇది తన రీసెంట్ పాస్ట్ చూపిస్తుంది ఇక్కడ, మీ పర్సన్ రీసెంట్ పాస్ట్. సో మీ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అసలు ఏం చేశారంటే, తను ఒక రాంగ్ చాయిస్ ఆర్ రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ. ఓకే, బట్ మీతో రిలేషన్ ఎలా ఉండేది ఇన్ ద పాస్ట్ అని చూస్తే, మీరు ఒక చాలా హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్, ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ ఆర్ ఎనీథింగ్, మీ స్టేటస్ ఆర్ ఎనీథింగ్, సమ్ డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అలా డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఇక్కడ మీ పర్సన్ ఎలా బిహేవ్ చేశారు మీతో అంటే, కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్గా మీ చెయ్యి వదిలేశారు. అంటే కొంత దూరం వరకు మీరిద్దరూ కలిసి నడిచి సడన్లీ ఈ వాల్యూస్ గుర్తొచ్చి మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అన్న ఉద్దేశంతో, ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరేమో అన్న ఉద్దేశంతో మిమ్మల్ని వదిలేశారు. దే వాక్డ్ అవే. అండ్ మీ పర్సన్ అలా సడన్లీ మీకు దూరం అయిపోవడం మీకు నచ్చక, మీ పర్సన్ బిహేవియర్ కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో యూ వాక్డ్ అవే. సో అలా సెపరేషన్ వచ్చేసింది. ఓకే, సడన్లీ ఈ పర్సన్ మీ కాల్స్ లిఫ్ట్ చేయడం ఆర్ మీ మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవడం చేశారు. సో అప్పుడు కూడా మీకు డౌట్ రాలేదు
సారీ, అప్పుడు కూడా మీ పర్సన్ పైన మీకు డౌట్ రాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీరేమనుకున్నారంటే మీరు చాలా బ్లైండ్గా, మీది ఒక అన్కండిషనల్ లవ్ అనమాట. చాలా బ్లైండ్గా వెళ్ళిపోయారు మీరు ఈ రిలేషన్షిప్లో. మీ పర్సన్ కూడా సేమ్ ఎనర్జీస్తో ఉన్నారు అంతవరకు. బట్ సడన్లీ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఆర్ పేరెంట్స్, ఆర్ ఎనీవన్, ఎవరో ఇంకొక పర్సన్ని తీసుకొచ్చి వాళ్ళే మీ లైఫ్ పార్ట్నర్ అని చెప్పారు. సో అది యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మీ పర్సన్ ఆ రిలేషన్కి కమిట్ అయ్యారు. బట్ ఈ పర్సన్కి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు, అటు మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సిబ్లింగ్స్ని బాధ పెట్టడం ఇష్టం లేదు. సో అలా మీరు ఇద్దరూ కావాలని అనుకున్నారు ఇక్కడ మీ పర్సన్. సో మీకేం జవాబు చెప్పాలో తెలియక ఈ పర్సన్ మిమ్మల్ని సడన్గా మాట్లాడకుండా ఉండిపోయారు సైలెంట్గా. మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని మీరు అనుకున్నారు మీ పర్సన్ కోసం, కానీ అది కాదు. ఇది ఓన్లీ ఒక డిఫరెంట్ ఎనర్జీ అనమాట. అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇంకొక రిలేషన్షిప్కి కమిట్ అయ్యారు. కానీ మీకు అదంతా నచ్చక మీరు వాకవే చేశారు. ఓకే, బట్ ప్రజెంట్ ఎనర్జీస్ చూద్దాం. ప్రజెంట్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మీకోసం అంటే, మీ పర్సన్కి ఒక ఫ్రెష్ స్టార్ట్ కావాలి మీతో, ఒక న్యూ బిగినింగ్. ఈ న్యూ బిగినింగ్ ఎలా ఉంటుంది అని అంటే, కొంతమందికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి రిలేషన్షిప్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది. 2 ways ఆఫ్ న్యూ ఫేస్ అనమాట. ఓకే, అది కొంతమందికి ఎలా ఉంటుందంటే, మీ పర్సన్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు రోజు. ఎలా అంటే మిమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేసి వాళ్ళని మీ ఎదురుగుండా పొగుడుతూ ఉండడం, లేదా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అన్నట్టుగా మీతో చెప్పడం, మీతో టైం లేదు, ఆర్ మీరు ఎక్కడికైనా వెళ్దామని అడిగితే ఇప్పుడు కాదు అనో, లేదా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నానను, అలా మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎవరు ట్రై చేస్తారు ఇలా అంటే, దిస్ పర్సన్ ఈజ్ యువర్ పాస్ట్ పర్సన్. బట్ ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ కోసం ఏమనుకుంటున్నారంటే, ఈ పర్సన్ ఇంకొకరితో కమిట్ అయ్యారు కాబట్టి తను చెప్పేదంతా నిజమే అనుకుంటారు మీరు. కానీ అలా కాదు. ఈ పర్సన్కి కమిట్ అయిన రిలేషన్షిప్ వాళ్ళు ఈ పర్సన్ని చాలా బ్రూటల్గా వాళ్ళు మైండ్ గేమ్స్ ఆడి మీ పర్సన్ని మ్యానిపులేట్ చేసేసి ఫైనాన్షియల్గా యూజ్ చేసుకుని వదిలేశారు. సో అవన్నీ ఇక్కడ మీకు ఒకవేళ తెలిస్తే మీ పర్సన్ మీ ముందు తక్కువ అయిపోతారేమో అన్న ఉద్దేశంతో, లేదు అంతా సక్సెసే అయింది అన్నట్టుగా, లేదా వాళ్ళిద్దరూ చాలా ఎఫెక్షనేట్గా ఉంటున్నట్టుగా ప్రిటెండ్ చేస్తున్నారు, మిమ్మల్ని నమ్మిస్తున్నారు ఇక్కడ అంతే. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఆ రిలేషన్లో లేరు. ఓకే, అదొక టైప్. ఇంకొక పర్సన్ ఎవరైతే సేమ్ మీ పాస్ట్ పర్సనే, బట్ దిస్ ఈస్ ఫర్ సమ్ ఆఫ్ యూ. అది ఎలా ఉంటుందంటే, ఆ రిలేషన్షిప్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తారు. ఓకే, అక్కడ జరిగింది ఏంటి అదంతా కూడా చెప్పేస్తారు మీతో. మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయబోతున్నాను అని కూడా చెప్పేస్తారు. ఈ పర్సన్ చాలా ఫ్రాంక్గా ఉంటారు. సో ఎలా ఉన్నా కూడా ఈ రిలేషన్షిప్ అనేది ఒక స్వీట్ రిలేషన్షిప్గా చేంజ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇది ఒక 2 of Cups ఎనర్జీ, మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ మీ పర్సన్ లైఫ్లో ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది జస్ట్ ఒక కార్మిక్ రిలేషన్. కార్మిక్ లెసన్స్ నేర్పించడానికే మీ పర్సన్ లైఫ్లోకి ఆ రిలేషన్షిప్ అనేది వచ్చింది. సో ఎప్పుడైతే కార్మిక్ రిలేషన్స్ నేర్చుకుంటారో ఆ రిలేషన్షిప్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుందాం అన్నా కూడా వాళ్ళు ఉండరు మీ పర్సన్ లైఫ్లో. ఆ లెసన్స్ ఎప్పుడైతే నేర్చుకుంటారో మీ పర్సన్ ఇమీడియట్లీ వాళ్ళు మీ పర్సన్ లైఫ్లో నుండి వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతారు.
సో ఆ సెపరేషన్లో మీ పర్సన్ ఏమని డిసైడ్ చేసుకుంటారంటే ఆ రిలేషన్షిప్ ఇక వద్దు, మీకు కమిట్ అవ్వాలి అని డిసైడ్ చేసుకుంటారు. ఓకే, ఇఫ్ దిస్ పర్సన్ రిటర్న్స్ టు యువర్ లైఫ్, సో నెవర్ సే నెవర్. సో ఐ డోంట్ వాంట్ యూ అనేకండి. ఒక్క నిమిషం కూడా పట్టదు ఆ మాట అనడానికి. ఆ మాట అనేసారు అనుకోండి, మీ పర్సన్ ఇక మళ్ళీ మీ ఫేస్ చూడరు. ఓకే, సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఎప్పుడైతే మీ పర్సన్ ఒక రిలేషన్షిప్ని మీకోసం వదిలేసి మీ లైఫ్లోకి వస్తున్నారో దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోవాలి మీకు ఇంత వాల్యూ ఇస్తున్నారు అని. కానీ ఇక్కడ కొంతమంది ఎలా రియాక్ట్ అవ్వచ్చు అంటే, అకార్డింగ్ టు దిస్ రీడింగ్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు చాలామంది. గార్డెడ్ అప్, మై వే ఆర్ హైవే అన్నట్టున్నారు. అంటే మిమ్మల్ని కాదని ఇంకొకరిని యాక్సెప్ట్ చేశారంటే మీకు ఆ వాల్యూ ఇవ్వలేదు. సో ఐ డోంట్ వాంట్ యూ అనేస్తారు మీరు. సో కానీ మీరు ఇంపల్సివ్గా రిప్లై ఇచ్చేసారనుకోండి, అది తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ మాట చెప్పడం చాలా ఈజీ, ఐ డోంట్ వాంట్ యూ అని చెప్పడం చాలా ఈజీ, కానీ మీరు మీ కోసం లేకుండా ఉండడం చాలా కష్టమైన పని అయిపోతుంది తర్వాత మీకు. ఓకే, అది ఎలా అంటే మీరు మళ్ళీ మీ పర్సన్ని చేజ్ చేసి మళ్ళీ మీ పర్సన్ని మీ వైపు వచ్చేటట్టు చేసుకోవాలంటే అది చాలా అది ఒక బిగ్ టాస్క్ అయిపోతుంది మీకు. సో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడే మీరు యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ, ఇన్ కేస్ ఈ రిలేషన్ కావాలి అనుకుంటే. లేదు ఇన్ ఫ్యూచర్ కూడా నేను అలా డిసైడ్ చేసుకోను, ఒకసారి వెళ్ళిపోతే మీ పర్సన్ని మళ్ళీ మీరు వద్దు అనుకున్నారు కంప్లీట్లీ, ఇక మళ్ళీ అటు చూడను అని మీరు కనుక ఒక స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటే యూ కెన్ లీవ్ దెమ్. ఓకే, సో సూన్ ఆఫ్టర్ మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి రిటర్న్ అవుతారో మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే, మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోకండి ఎవరితో కూడా. ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ ఎనర్జీస్ వేరు, మీ ఎనర్జీస్ వేరు, కానీ మీరు కంపేర్ చేసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసేసుకుంటున్నారు. మీ పర్సన్ దృష్టిలో మీరు మీ ఎనర్జీస్ని మీరే డిగ్రేడ్ చేసి మాట్లాడుకుంటున్నారు. సో డోంట్ టాక్ అబౌట్ థర్డ్ పార్టీ. మీ పర్సన్ దగ్గర థర్డ్ పార్టీ కోసం డిస్కస్ చేయొద్దు. ఓకే, ఇక్కడ రీడింగ్ అదే చెప్తుంది మీకు ఏంటంటే, మీరు ఒక క్వీన్ ఆఫ్ సోర్స్, ద హై ప్రీస్టెస్ ఆర్ సమ్ ఏమంటారు దాన్ని, ఒక వెల్ సెటిల్డ్ పర్సన్, ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఇది ఎస్పెషల్లీ ఎయిర్ సైన్స్కి మ్యాచ్ అవుతుంది ఈ ఎనర్జీ. జెమినాయ్, లిబ్రా, అక్వేరియస్. సో అలాంటి హై రేంజ్లో ఉన్న పర్సన్ మీరు. బట్ మీ పర్సన్ ఏ రేంజ్లోనే ఉండివ్వండి, మిమ్మల్ని చూసి కొంచెం దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ యువర్ ఎనర్జీస్ అనమాట. ఆ ఇంటిమెసీకి కూడా మీ పర్సన్ కొంచెం ఫీలింగ్ స్కేర్డ్ అనమాట. ఇక్కడ ఎందుకు అలా ఫీల్ అవుతున్నారంటే, మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్, మీ సర్కిల్ కూడా ఒక హై రేంజ్లో ఉంటుంది. సో ఇవన్నీ చూసి మీ పర్సన్ కొంచెం ఇంటిమిడేటెడ్ బై యూ, కొంచెం ఫియర్స్ అనేవి ఉన్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అంటే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, మళ్ళీ ఒక అడుగు ముందుకేస్తున్నారు, ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్, బ్యాలెన్సింగ్ ఎనర్జీస్. ఎందుకు చేస్తున్నారు అసలు అలా అంటే, అక్కడ ఏం లేదు, జస్ట్ సడన్లీ మీ లైఫ్లోకి వచ్చేసి సడన్లీ మళ్ళీ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతే అదొక ఏదో డ్రామాలా ఉంటుంది మీకు. కాబట్టి అలా చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు. సో అందుకే గ్రాడ్యువల్గా ఈ రిలేషన్షిప్ని ఒక ఫ్రెండ్షిప్ నుండి స్టార్ట్ చేసి సడన్లీ ఎప్పుడో మీకు ప్రపోజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ నేను 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పాను కదా, ఇద్దరు ఇచ్చేది మీకు అన్కండిషనల్ లవ్వే.
కానీ మీరు ఒకరు వద్దు అనుకుంటున్నారు, ఒకరు కావాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్లో మీరిద్దరూ మీరు కూడా 2 రకాలుగా రియాక్ట్ అవ్వబోతున్నారు. ఓకే, సో లాంగ్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు మీ పర్సన్ని. బట్ షార్ట్గా అంటే అరౌండ్ 6 months ఆర్ 4 months అలా సెపరేషన్లో ఉన్నవాళ్ళు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు మూవ్ ఆన్ అవ్వలేదు, మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ లాంగ్ సెపరేషన్ తర్వాత కలిసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఇంత లాంగ్ పీరియడ్లో ఇంకా ఏమేమి జరిగిపోయాయో అని మీరు అనుకుంటారు, అటు మీ పర్సన్ కూడా అనుకుంటారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని సమ్వాట్ సస్పీషియస్ అబౌట్ యూ అనమాట. అందుకే స్పైయింగ్ అండ్ స్టాకింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ విత్ ఫేక్ అకౌంట్స్, ఎస్పెషల్లీ ఎట్ నైట్ టైం. నైట్ 1:30, 2:30, 3:30 ఆ టైంకి కూడా మీ పర్సన్ మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ పైన మీరు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది మీ పర్సన్ డౌట్ అనమాట. అంటే అంత సెపరేషన్ తర్వాత జనరల్గా మీట్ అయినప్పుడు కొంచెం ఇంకా యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది ఇద్దరికి. బట్ ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి మీ పైన యాంగ్జైటీ ఉంది. మీ పర్సన్ మీ మెసేజెస్ కోసం, కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ. అంటే మీ వాయిస్ వినాలని కాల్ చేస్తున్నారు, మీతో ఎక్కువసేపు మాట్లాడాలని పదే పదే మెసేజెస్ చేస్తున్నారు. బట్ మీరు మీ వర్క్ లోడ్ ఎక్కువైంది మీకు ఇక్కడ, మీరు వర్క్లో బిజీ ఉన్నారు. కానీ అక్కడ మీరు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అది వర్క్ లోడ్ కాదు, ఇగ్నోర్ చేస్తున్నారు మీ పర్సన్ని అని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో అందుకే ఈ స్పైయింగ్ అండ్ స్టాకింగ్. ఓకే, సడన్లీ ఈ పర్సన్కి ఇన్ ద నైట్ ఏమనిపిస్తుందంటే ఈ టైంలో కూడా మీతో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. అది ఆ టైం ఏ టైం అంటే నైట్ ఆఫ్టర్ 1:30 మీ పర్సన్ మిమ్మల్ని పింగ్ చేయొచ్చు ఒక్కొక్కసారి. ఆ టైంకి కూడా మీకు మెసేజ్ చేయొచ్చు. బట్ మీరు ఆ టైంకి నిద్రపోతూ ఉంటారు, ఆ మెసేజ్ చూడరు, మార్నింగ్ చూస్తారు. సడన్లీ మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు, కానీ మీరు ఆ కాల్ చూడరు. మీ ఫోన్ ఆ టైంకి సైలెంట్లో ఉండొచ్చు అండ్ మీరు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఓకే, మీ పర్సన్తో కనీసం కొంచెం ఒక 2-3 మాటలు మీరు సీరియస్గా మాట్లాడినా మీ పర్సన్ వాయిస్ వెంటనే మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది అలా అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ మీరు సడన్లీ రిజెక్ట్ చేసేస్తారేమో అన్న భయంతోనే ఉన్నారు. ఇంకా ఇక్కడ ఆ ఫియర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఆ ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అవుతుంది రిలేషన్షిప్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య. ఆ ఫ్రెండ్షిప్లో మీ పర్సన్ ఎలా మాట్లాడతారంటే, ఇది ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ మీరిద్దరూ అది కూడా దూరం వెళ్ళడానికి మీరు ఇష్టపడరు. మీ పర్సన్ ఏదైనా ట్రావెల్ ప్లాన్ వేసి బయటికి వెళ్దామని కానీ ఎక్కడికైనా వెళ్దాం కానీ అని అడిగితే మీరు వెంటనే ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేసేస్తారు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అడగాలి మీ పర్సన్. అలా అడిగితేనే మీరు నమ్ముతారు. లేదు ఒక మాట అనేసి వదిలేస్తే మీరు నమ్మరు, మీరు రిజెక్ట్ చేస్తారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు అని అంటే మీ పర్సన్ పైన మీకు నమ్మకం లేదు. ఇంకా మీ పర్సన్ కావాలనుకుంటున్నారు కానీ మీకు నమ్మకం లేదు. వై? బికాజ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మీ పర్సన్ స్టిల్ కనెక్టెడ్ టు థర్డ్ పార్టీ. మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ లాట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది చూడండి. 2 of cups, 3 of cups, 4 of cups. సో ఇక్కడ మనకి మీ పర్సన్కి మీకు మధ్య చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. అండ్ డివైన్ మాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి విత్ లవర్స్ కార్డ్ అండ్ విత్ స్టార్ కార్డ్.
లాట్ ఆఫ్ హోప్తో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ లాట్ ఆఫ్ హోప్తో మీరు మీ పర్సన్ కోసం వెయిట్ కూడా చేస్తున్నారు. కానీ మీ పర్సన్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ మీరు వద్దు అనుకుంటే మీ పర్సన్ని హేట్ చేయకండి. అంటే ఇన్ కేస్ మీరు మీ పర్సన్ వద్దు అనుకుంటే అది మంచితనంగా కూడా విడిపోవచ్చు. మంచిగా కూడా మాట్లాడి మీరు మీ పర్సన్ నుండి వాకవే చేయొచ్చు ఈ రిలేషన్షిప్ నుండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మీ పర్సన్ని హార్ష్ వర్డ్స్ యూజ్ చేసి హర్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా సెన్సిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్, అది కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు హార్ష్ వర్డ్స్ యూజ్ చేయటం వల్ల ఈ పర్సన్కి తన లైఫ్ మీదే ఇంట్రెస్ట్ పోతుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ తన లైఫ్లో ఉన్న ఏ రిలేషన్ కూడా సరిగా లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ పేరెంట్స్ కూడా మీ పర్సన్ని వాళ్ళు చెప్పినట్టుగా చేయకపోతే మీ పర్సన్ ఇన్సల్ట్ చేయడం లేదా యూజ్లెస్ పర్సన్ అన్నట్టుగా చూడటం. అండ్ చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉంది. సో ఇన్ని రకాలుగా మీ పర్సన్ రిలేషన్షిప్స్ అనేవి డిస్టర్బ్డ్ రిలేషన్షిప్సే చూసారన్నీ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద చైల్డ్హుడ్. కానీ ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని తన ఫాదర్లీ ఆర్ మదర్లీ ఎనర్జీలో చూస్తున్నారు. మేబీ మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్తో అలా బిహేవ్ చేసి ఉండొచ్చు. సో మిమ్మల్ని అలా చూసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అలాంటి హార్ష్ వర్డ్స్ యూజ్ చేయటం వల్ల ఈ పర్సన్ కంప్లీట్లీ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆల్రెడీ. సో మళ్ళీ మీరు కూడా అదే సిచ్యువేషన్లోకి గనక మీ పర్సన్ని పంపించేస్తే తన మైండ్ అనేది ఎలా అయిపోతుంది అని అంటే ఒక ఆ ట్రామా బాండ్ నుంచి బయటకు రాలేరు ఇంకా. ఓకే, లైఫ్ పైన హోప్స్ అనేవి పోతాయి మీ పర్సన్కి. ఓకే, సో ఎడిక్షన్స్ ఎక్కువైపోతాయి అలాంటి టైంలో. సో ఇన్ కేస్ మీరు వద్దు అనుకుంటే కొంచెం మీరు కైండ్గా కూడా చెప్పచ్చు. సో కైండ్గా చెప్పండి, ఏదైనా జెన్యూన్ రీజన్ ఏదైనా ఉంటే అది చెప్పేసేయండి అండ్ వాకవే చేసేయండి, మూవ్ ఆన్ అయిపోండి. బట్ ఇఫ్ యూ వాంట్ యువర్ పర్సన్, మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయండి. కానీ ఇక్కడ 90% ఆఫ్ ద కలెక్టివ్ మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఓన్లీ 10% మూవ్ ఆన్ అయిపోయారు ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళు లాంగ్ సెపరేషన్లో ఉన్నారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ చాలా ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది కూడా మీ పర్సనల్ లైఫ్లో జరిగింది. ఏంటి ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ ఎవరినైతే తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేశారో ఆ లైఫ్ పార్ట్నర్ అనే వర్డ్కి వాళ్ళు కరెక్ట్ కాదనమాట. సో అలాంటి ఎనర్జీస్లో ఉన్న పర్సన్ని మీ పర్సన్ బ్లైండ్గా ఎవరో చెప్పారు అని ఒక ఫ్యూచర్ స్పౌస్ లాగనో తన స్పౌస్ లాగనో యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. బట్ ఆఫ్టర్ దట్ మీ పర్సన్ రియలైజ్ అయ్యారు ఏంటంటే తను చేసుకునేది రాంగ్ చాయిస్. బట్ తర్వాత రియలైజ్ అవ్వడం వల్ల మనకి వచ్చేదేముండదు, మనం ఏం చేయలేము కదా. మీరేం చేయలేరు, వాళ్ళేం చేయలేరు. ఓకే, అదే లైఫ్కి అడ్జస్ట్ అవుదామని కూడా ట్రై చేశారు మీరు, మీ పర్సన్. ఇక్కడ మీరు కూడా ట్రై చేశారు, మీ పర్సన్ లేకుండా కూడా మీ లైఫ్లో మీరు ఉండగలరు, మీకు ప్రాబ్లం ఏం లేదు, అది కూడా డిసైడ్ అయ్యారు ఇక్కడ. కానీ మీరు ఉండలేకపోయారు, అక్కడ మీ పర్సన్ కూడా ఉండలేకపోయారు. అట్ ద సేమ్ టైం మీ పర్సన్కి తెలిసింది ఏంటంటే తను చేసుకున్నది రాంగ్ చాయిస్ అని. అదొక టాక్సిక్ సిచ్యువేషన్, టాక్సిక్ రిలేషన్షిప్ అని తెలుసుకున్నారు. అండ్ నౌ మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీతో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నారు. మీ పర్సన్కి మీతో చాలా మాట్లాడాలని ఉంది, మీకోసం చాలా తెలుసుకోవాలని ఉంది అండ్ తన కోసం చాలా చెప్పాలని ఉంది. తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎప్పుడూ
ఓపెన్గా చెప్పలేదు మీకు మీ పర్సన్. అలా చెప్పకపోయినా కూడా మీ పర్సన్ని మీరు అర్థం చేసుకునేవారు. ఇక్కడ సమ్ ఆఫ్ యూ ఏజ్, క్యాస్ట్, రిలీజన్ డిఫరెన్సెస్ ఉన్నాయి, కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. ఓకే, బట్ ఏదేమైనా కూడా మీరు అన్నీ అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఎంత అడ్జస్ట్ అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అన్నట్టు మీరు ఫీల్ అయ్యారు. కానీ అక్కడ జరిగింది ఒకటి, మీరు అనుకున్నది ఒకటి. మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఇవన్నీ చెప్పడానికి కూడా ట్రై చేశారు. బట్ మీరు అలౌ చేయలేదు మీ పర్సన్ని మాట్లాడటానికి. మీరు బ్లాక్ చేయలేదు మీ పర్సన్ని, కానీ మీరు మాట్లాడలేదు, సైలెంట్ ఉండిపోయారు. సో మీరు సైలెంట్గా ఉండిపోయారని మీ పర్సన్ ఇంకా మీకేం చెప్పలేదు. ఓకే, అండ్ మీరు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేశారు. అది చూసి మీ పర్సన్కి చాలా భయం వేసింది. మరి అదేం పోస్ట్ చేశారంటే ఏం పోస్ట్ చేశారో, బట్ చాలా స్కేరీగా ఫీల్ అయ్యారు మీ పర్సన్. సో అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు, తను కూడా సైలెంట్ ఉండిపోయారు. అండ్ ఇప్పుడు కూడా మీ పర్సన్ అలాగే ఫీల్ అవుతున్నారు. కొన్ని స్మైలింగ్ ఫేసెస్తో ఉన్న పిక్స్ పోస్ట్ చేస్తున్నారు మీ పర్సన్. మీరేమనుకుంటున్నాడు ఇక్కడ అంటే, మీరు అదంతా నిజమేనేమో, నిజంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ అది కాదు కరెక్ట్. ఇక్కడ అది జస్ట్ ఒక ఫేక్ ఇమేజ్ అన్నమాట. అంటే దే ఆర్ ప్రిటెండింగ్ టు బీ హ్యాపీ, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్, ఆర్గ్యుమెంట్స్, మైండ్ గేమ్స్, మ్యానిపులేషన్, ఇల్యూజన్స్ ఇవన్నీ ఉన్నాయి తనున్న ప్రజెంట్ లైఫ్లో. ఓకే, సో అందుకనే ఆ లైఫ్ నుండి సడన్లీ మీ వైపు జంప్ అయిపోవాలని చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, అంటే సడన్లీ అంటే ఆల్రెడీ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా కూడా మీ లైఫ్లోకి రావాలి అని అంటే కొంచెం ఆలోచించి రావాలి. ఎందుకంటే మళ్ళీ మీ మధ్య కూడా సెపరేషన్ ఉంది ఇక్కడ. కాబట్టి ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేయాలి, లేకపోతే ఈ రిలేషన్షిప్ కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. మీరు కూడా బ్రేకప్ చెప్పొచ్చు మీ పర్సన్కి. సో అదంతా ఆలోచించి ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుందంటే, ఇంత సపరేషన్ తర్వాత మీ పర్సన్ వచ్చి మీకు తన లైఫ్లో ఏం జరిగిందో అది చెప్పడం మానేసి ఒక ఫేక్ స్టోరీ చెప్పి మళ్ళీ మీతో ఫ్రెండ్షిప్ అని అదని ఎందుకు యాక్షన్ చేస్తున్నారు, ఇంకా మీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారా అనే డౌట్లో మీరు ఉంటారు. ఓకే, సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఈ పర్సన్ మీకు ఫ్రెండ్షిప్ నుండి ఆ రిలేషన్షిప్ని ఫర్దర్గా తీసుకెళ్ళి ఆ రిలేషన్షిప్లో ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ అయిన తర్వాత, మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మీ పర్సన్ మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు. బట్ ఆ ప్రపోజల్ని మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారంటే వెంటనే యాక్సెప్ట్ చేయరు, పోస్ట్పోన్ చేస్తారు. పోస్ట్పోన్ చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ కొంతమంది మాత్రమే రిజెక్ట్ చేస్తారు ఈ పర్సన్ని. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, లాంగ్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే రిజెక్ట్ చేస్తారు. షార్ట్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు రిజెక్ట్ చేయరు, మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్. చాలా స్మూత్గా మీరు ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు మీరు కూడా. ఓకే, బట్ పూర్తిగా నమ్మరు మీ పర్సన్ని మీరు. అదొకటే మీ మైండ్లో ఆ డౌట్ అనేది మాత్రమే ఉండిపోయింది. అండ్ మీ పర్సన్కి మీరు కండిషన్స్ కూడా పెట్టచ్చు ఇక్కడ. అంటే మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకుంటారు ఇక్కడ. మీరు ఎప్పుడైతే మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకుంటారో
మీ పర్సన్ మీకు ఇంకా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఇదంతా కూడా మీరు జరగబోతుంది మీ లైఫ్లో ఫర్దర్గా ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఇదంతా జరగబోతుంది. ఓకే, ఇవన్నీ మీ లైఫ్లో జరిగినప్పుడు మీరు తప్పకుండా ఈ రీడింగ్ని గుర్తు చేసుకుంటారు. మళ్ళీ వచ్చి ఇదే రీడింగ్ ఓపెన్ చేసి ఇదే వీడియో ఓపెన్ చేసి మీరు చూస్తారు కూడా. ఓకే, సో అలాంటప్పుడు ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి, మర్చిపోకండి. ఓకే, అండ్ కామెంట్స్లో కూడా చాలామంది పెడుతున్నారు ఆల్రెడీ కమ్యూనికేషన్ వచ్చిందని, మాకు మ్యారేజ్ సెటిల్ అయిందని. నాకు వాట్సాప్కి కూడా మెసేజెస్ వస్తూ ఉంటాయి, మిడ్ నైట్ మెసేజెస్ కూడా వస్తున్నాయి నాకు ఈ మధ్య ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఈ మధ్య వస్తున్నాయి ఒక 1 వీక్ నుండి. ఎలా అంటే ఆ టైంకి మెసేజ్ వస్తే నేను జనరల్గా ఓపెన్ చేయను, మార్నింగ్ చూస్తాను. ఆ టైంలో నాకు మెసేజెస్ పెట్టి రీడింగ్ బాగా చెప్పారు అని కానీ, లేదా మీరు రీడింగ్లో ఏదైతే చెప్పారో అదే నాకు ఈరోజు జరిగింది, మా పర్సన్ సేమ్ వర్డ్స్ మా పర్సన్ అండ్ నేను మాట్లాడుకున్నాం, ఇలా పెడుతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, సో 1111 పోర్టల్ కోసం చెప్తాను కొంచెం. 1111 పోర్టల్ అంటేనే అది మీరు మనీ అండ్ రిలేషన్షిప్స్ కోసం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. అది చాలా పవర్ఫుల్ టైమింగ్ ఫర్ మనీ మేనిఫెస్టేషన్ అండ్ రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్. సో ఎవరైతే తన లైఫ్లో ఒక మంచి పార్ట్నర్ లేరు, నేను సింగిల్గానే నా లైఫ్ అంతా లీడ్ చేస్తున్నాను, ఆర్ విత్ ఫేక్ పీపుల్ లైఫ్ అంతా లీడ్ చేస్తున్నాను, నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఇలా బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఆ రోజు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ కొంతమంది ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు, అండ్ కొంతమంది 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఫైనాన్షియల్గా బాధపడే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎంత సంపాదించినా 1 రూపీ కూడా మిగలట్లేదు అంటారు, ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది అంటారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరుంటున్న ఇంటి వాస్తు చెక్ చేయించుకోండి. వాస్తు దోషాలు ఏమైతే ఉన్నాయో అవి చెక్ చేయించుకోండి. దాని ప్రకారం మీరు వాస్తు పిరమిడ్స్ కానీ, ఆర్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ ఓన్ హౌస్, దాన్ని రెనోవేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సో అలా మీరు ఫస్ట్ ఇంటి వాస్తు చెక్ చేయించుకోండి. అది ఫస్ట్ 1 పాయింట్, మెయిన్ పాయింట్ అది. అండ్ అదర్ థింగ్స్ ఏంటంటే నేమ్ కరెక్షన్ చూపించుకోవాలి మీరు. నేమ్లో కనుక రాంగ్ నెంబర్స్ ఉంటే ఆర్ నెగిటివ్ నెంబర్స్ ఉన్నా మీకు ఏది కూడా సక్సెస్ అవ్వదు. మీరు ఎంత కష్టపడినా కూడా మీకు సక్సెస్ అనేది కనబడదు. ఓకే, అండ్ మీకు ప్రజెంట్ నడిచే దశ అనేది ఉంటుంది ఒకటి ఆస్ట్రాలజీ పరంగా. మీకు ఏ దశ నడుస్తుందో అది కూడా చూపించుకోండి. దాన్ని బట్టి కూడా మీకు ఆ సక్సెస్ అనేది అసలు ఏ టైంకి వస్తుందో, ఏ టైం నుంచి స్టార్ట్ అయిందో చెప్తే ఏ టైంకి ఎండ్ అవుతుందో అనేది కూడా చెప్పగలం. సో ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేయించుకోండి. అండ్ కొంతమంది ఎలా ఉన్నారంటే చాలా కేర్లెస్గా జెమ్ స్టోన్స్ వేసేసుకుంటూ ఉంటారు. ఓకే, కొంతమందికి రూబీస్ అంటే ఇష్టం, కొంతమందికి ఎమరాల్డ్స్ అంటే ఇష్టం, కొంతమందికి పర్ల్స్ అంటే ఇష్టం, కొంతమందికి డైమండ్స్ అంటే ఇష్టం. ఓకే, ఇష్టం మాట ఓకే, ఇష్టం అన్నప్పుడు అది జస్ట్ ఒకేషనల్గా వేసుకొని మళ్ళీ వెంటనే తీసేస్తే దాని పవర్ మీ పైన ఉండదు. కానీ అది డైలీ యూజ్ చేస్తారు కొంతమంది. చెప్తూ ఉంటారు నా దగ్గర, నాకు పింక్ స్టోన్ రింగ్ అంటే ఇష్టమండి అందుకనే పెట్టుకున్నాను. కానీ ఆ పింక్ స్టోన్ అది నిజంగా జెమ్ స్టోన్ అయితే అది నిజంగా మీరు ఇష్టపడే కొనుక్కున్నారనుకోండి, రూబీ అంటారు దాన్ని, పింక్ స్టోన్ అంటే అది మీకు పడకపోవచ్చు. మీ
చార్ట్ ప్రకారం మీరు అది పెట్టుకోకూడదు అనుకోండి, మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి. లైఫ్ అంతా మీరు కష్టపడినా మీకు సక్సెస్ అనేది కనపడదు. లేదా కొంతమంది ఎమరల్డ్స్ పెట్టేస్తూ ఉంటారు, కొంతమంది డైమండ్స్ పెట్టేస్తుంటారు. అది ఏ స్టోన్ అయినా కూడా మీకు కరెక్ట్గా అది మ్యాచ్ అయితేనే మీకు సక్సెస్ అనేది ఉంటుంది. మీకు కావాల్సినవి మీరు యూజ్ చేయకుండా మీకు ఏదో నచ్చినవి మీరు పెట్టుకొని మాకు ఇలా అయింది అలా అయింది అని అంటే అది మీరు అనుకోకుండా చేసిన మిస్టేక్ అన్నమాట. ఓకే, సో అది కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మీ పేరు ఆర్ మీ రాశి నక్షత్రాలు ఇలాంటివి ఏమైనా కూడా తెలిస్తే మాకు చెప్పొచ్చు. లేదా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేని వాళ్ళు మీ పేరు ఏం యూజ్ చేసుకుంటున్నారో అది చెప్పండి. అలా చెప్పడం వల్ల మీకు ఏ కరెక్ట్ జెమ్ స్టోన్ వస్తుందో అది ప్రెడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రెడిక్షన్ ఆర్ సజెషన్ ఏదైతే మీరు ఫాలో అవుతారో అప్పుడు సక్సెస్ చూడగలుగుతారు. ఓకే, సో అలా కూడా ఉంటుంది సక్సెస్ రాకపోవడానికి. చాలామంది పగడం అంటారు కదా, కోరల్స్, అవి పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అది ఏం చెప్తారంటే పెట్టుకుని మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే అది పెట్టుకోవడం వల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అని చెప్పారండి ఎవరో, అందుకే పెట్టుకున్నాను అంటారు. కానీ పెట్టుకున్నారు సరే, కానీ అది మీకు కరెక్టా కాదా అనేది వాళ్ళు చూడకుండా చెప్పారు అనమాట, ఎవరు చెప్పారో. సో అలా లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో అలా బ్లైండ్గా మీరు ఏ జెమ్ స్టోన్స్ కూడా యూజ్ చేయకండి. మీకు ఏది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో అదే మీరు వేసుకోండి. అలా వేసుకున్నప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, మీకు కలర్స్ నచ్చో లేదా డిజైన్స్ నచ్చో ఏవో జెమ్ స్టోన్స్ కొనుక్కున్నారనుకోండి, అవి ఒకేషనల్గా వేసుకోండి, డైలీ వేసుకోవద్దు. ఓకే, సో ఈ పాయింట్ కూడా మీరు చూసుకోవాలి మీకు సక్సెస్ రావట్లేదు అన్నప్పుడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కలర్ థెరపీ అని ఉంటుంది. కొంతమందికి బ్లాక్ అంటే ఇష్టం, కొంతమందికి వైట్ అంటే ఇష్టం. ఓకే, సో ఇలా డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకుంటూ ఉంటారు కలర్స్. ఓకే, ఒక రోజు వేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే వేరే కలర్ వేసుకుంటారు, అలా వేసుకుంటే పర్వాలేదు. కొంతమందిని నేను చూస్తూ ఉంటాను, రోజు బ్లాక్ వేస్తారు. ఓకే, మెయిన్ జెంట్స్లో చూస్తూ ఉంటాను ఇది బ్లాక్ డైలీ వేస్తారు చాలామంది. నాకు అది ఇష్టం అంటారు కొంతమంది, లేదా ఆ కలర్లో నేను స్లిమ్గా కనిపిస్తానంటారు, లేదా కొంతమంది సెలబ్రిటీస్ బ్లాకే వాడతారు కదా, వాళ్ళకి లేని కష్టాలు మనకెందుకు వస్తాయి అని కూడా అడుగుతూ ఉంటారు. కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టండి. మీకు కొంచెం అది నెగిటివిటీ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు మీ అంతటా మీరే. ఆ నెగిటివ్ ఎనర్జీ, దట్ బ్లాక్ ఎనర్జీని మీరు వాంటెడ్లీ అబ్జార్బ్ చేసుకుంటున్నారు బ్లాక్ డైలీ యూజ్ చేయడం వల్ల. ఓకే, సో అది కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. బ్లాక్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు బ్లాక్ ఎక్కువ యూజ్ చేయకండి. కానీ కొంతమందికి మాత్రమే బ్లాక్ కలర్ లక్కీ కలర్ ఉంటుంది. అవి కొన్నే ఉంటాయి, కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఉంటుంది బ్లాక్ కలర్ లక్కీ కలర్ అని. కానీ అందరికీ ఉండదు అది. ఓకే, సో ఈ పాయింట్ కూడా చూసుకోండి. ఈ బ్లాక్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది మీ లైఫ్లో అంటే డిలే అండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, లేట్ మ్యారేజెస్ అవుతాయి, లేట్గా సక్సెస్ చూస్తారు, అన్నిట్లో లేట్ అవుతుంది మీకు. ఓకే, సో అలా మీకు ఏంటంటారు దాన్ని, లైఫ్ వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు, అంటే టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇలాంటి చిన్న టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల మీరు త్వరగా సక్సెస్ చూడగలుగుతారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న టిప్సే కదా ఇవంతా కూడా ఎక్కడ మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయిలే అని వదిలేస్తుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇవి కొన్ని పాయింట్స్ అన్నమాట. మీకు సక్సెస్ రావట్లేదు, లేదా రీయూనియన్ అవ్వడం లేదు, రిలేషన్షిప్స్ తరచూ ఫెయిల్ అవుతున్నాయి, లేదా మీరు చాలా పెద్ద ఫ్యామిలీలో ఉన్నా మీరు సింగిల్గానే ఉంటున్నారు, ఎవరు మిమ్మల్ని ఎఫెక్షనేట్గా చూడట్లేదు. ఇలాంటి పాయింట్స్ అన్నీ ఎప్పుడు వస్తాయనంటే మీ దగ్గర చాలా నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది
అని అర్థం. ఓకే, ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ పాయింట్ మెడిటేషన్. ఇది చాలా సింపుల్, కానీ సరిగ్గా చేయండి ఆ మెడిటేషన్. చాలామంది మెడిటేషన్ చేస్తుంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు దాంట్లో, అది మెడిటేషన్ అవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడో మ్యూజిక్ వింటూ కళ్ళు మూసుకొని కూర్చుంటారు, అది మెడిటేషన్ కాదు. ఓకే, సో మెడిటేషన్ అంటే ఏంటంటే మీ బ్రీదింగ్తో కనెక్ట్ అవ్వాలి, శ్వాసతో కనెక్ట్ అవ్వాలి. ఓకే, అది మెడిటేషన్ అంటే. ఇంకా వేరే ఆలోచనలు ఏమి ఉండకూడదు మైండ్లో, వేరే సౌండ్స్ ఏమి వినిపించకూడదు బయట నుంచి కానీ. సో అలా పీస్ఫుల్ టైమింగ్లో చేసుకోండి. అంటే పీస్ఫుల్ టైమింగ్ జనరల్గా మనకి ఎప్పుడు ఉంటుందంటే మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఆ టైంలో చేసుకోండి. మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు చాలా రికవర్ అవుతారు ఈ నెగిటివ్ ఎనర్జీ నుండి. అండ్ నెక్స్ట్ పాయింట్ క్రిస్టల్స్ వేసుకోవచ్చు. అండ్ అనదర్ పాయింట్ రుద్రాక్షలు వేసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ కలర్ థెరపీ. ఇదంతా కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గరికి రాకుండా ఆపుతుందన్నమాట. ఓకే, సో ఇవి చిన్న చిన్న టిప్స్. ఇవి మనం పాటించలేం, మనకి వేస్ట్ అని అనుకోవచ్చు. సో వేస్ట్ అనుకున్న వాళ్ళు సరే వేస్ట్, మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకోండి, ఇవి తప్పకుండా పాటించండి. ఓకే, సో 11/11 పోర్టల్ రోజు మేనిఫెస్టేషన్ చేసుకునే 2 వేస్ ఆఫ్ డూయింగ్ మేనిఫెస్టేషన్ చెప్తాను. ఫస్ట్ వన్, మెడిటేషన్లో కూర్చోండి. మెడిటేషన్లో కూర్చునే ముందే ఒక ఎల్లో కలర్ పేపర్ ఆర్ వైట్ పేపర్ పైన రెడ్ పెన్తో మీరు మీ విషెస్ని రాసుకుని, ఆ పేపర్ని మీరు ఎక్కడైతే మెడిటేషన్ చేసుకుంటున్నారో ఆ మెడిటేషన్కి మీకు ఎదురుగుండా కనపడేటట్టు ఒక బోర్డ్కి ఆ పేపర్ స్టిక్ చేసి, ఆ విషెస్ని మీరు ఆల్రెడీ మీ లైఫ్లో జరిగినట్టుగా విజువలైజ్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకోండి. ఇది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్, దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే, మీరు సేమ్ ఇలానే రాసుకోండి. ఒక వైట్ పేపర్ పైన కానీ ఎల్లో కలర్ పేపర్ పైన కానీ మీ విషెస్ రెడ్ పెన్తో రాసుకుని, ఆ విషెస్ని మీరు పూజ గదిలో పెట్టండి. 4 days ఉంచండి. మీ దేవుడు ఎవరైతే ఇష్టదైవం ఎవరో అక్కడ పెట్టుకోండి. అండ్ 5th day బిఫోర్ సన్ రైజ్ ఆ పేపర్ని కాల్ చేసి ఆ యాషెస్ని యూనివర్స్కి బ్లో చేయండి. ఆర్ సేమ్ డే కూడా మీరు ఆ పేపర్ని మీరు ఏదైతే క్యాండిల్ వెలిగించి మెడిటేషన్ స్టార్ట్ చేస్తారో అదే క్యాండిల్లో మీరు ఆ పేపర్ని కాల్ చేసి ఆ యాషెస్ని బ్లో చేసేయచ్చు. సో విషెస్ 11 వరకు రాసుకోవచ్చు. 11 కంటే తక్కువ ఉంటే పర్వాలేదు, 11 కంటే ఎక్కువ ఉంటే దాన్ని రాయకండి. 11 వరకు రాసుకోండి. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, నేను క్యాండిల్ విషయం చెప్పాను కదా, క్యాండిల్ మీ మెడిటేషన్ కంటే ముందే క్యాండిల్ కరిగిపోతే ఏం చేయాలి అనే డౌట్ వచ్చింది. సో అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు నేను ఫస్ట్ చెప్పాను కదా, ఆ ప్రాసెస్లో చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. అసలు మీ పర్సన్ నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు? మీ పర్సన్కి ఉన్న మైండ్లో ప్రజెంట్ తన మైండ్లో ఉన్న థాట్స్ ఏంటి అని అంటే, మిమ్మల్ని అర్జెంటుగా మ్యారేజ్ అనేది చేసుకోవాలి అని ఉంది. ఫర్ సమ్ ఆఫ్ యూ మ్యారేజ్ అండ్ కిడ్స్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఎవరికైతే మ్యారేజ్ చేసుకోవడం పాసిబుల్ కాదో వాళ్ళు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు. అండ్ ఈవిల్ ఐ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈవిల్ ఐ అంటే ఎవరు మీ మీద ఈవిల్ ఐ ఎవరు పంపిస్తున్నారు మీకు ఆ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఎవరు పంపిస్తున్నారు మీ పైకి అంటే, ఇది యాక్చువల్గా మీ వర్క్ ప్లేస్లో ఎవరో ఉండొచ్చు, ఆర్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో, ఆర్ మీ ఎనిమీస్ ఎవరైతే అనుకుంటున్నారో మీరు
అందులో ఎవరో ఉన్నారు. ఇది ఒక ఫెమినిన్ ఎనర్జీ, అంటే ఒక ఫీమేల్ ఎవరో. ఓకే, సో ఈ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో మీకు ఫ్రెనమీ అనమాట. అంటే మీ ఎదురుగున్న ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మీ వెనక మీకోసం ఇట్లా ఈవిల్ ఐ అనేది పంపిస్తున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీ ట్రాన్స్మిట్ చేస్తున్నారు మీకు. అంటే మేబీ మీరు సక్సెస్ అయ్యారనుకోండి, సక్సెస్ అవ్వకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు అండ్ అందరి దగ్గర మీ సక్సెస్ కోసం మాట్లాడుతున్నారు. ఓకే, సో ఈ పాయింట్ కూడా మీరు చూసుకోండి, దీని నుంచి జాగ్రత్తగా ఉండండి. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్గా చెప్పాలి అంటే అబండెన్స్ అనేది ఏదో రాబోతుంది, సడన్ మనీ రాబోతుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, విన్నింగ్ లాటరీ కనిపిస్తుంది. ఆర్ ఎవరో మీకు సడన్గా గిఫ్ట్ మనీ అనేది ఇస్తారు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తారు అది కూడా. అండ్ సడన్లీ మీ శాలరీ హైక్ చేయొచ్చు. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి లాట్ ఆఫ్ కస్టమర్స్ రావచ్చు, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ మీ దగ్గరికి రాబోతుంది. ఓకే, ఇదంతా ఎందుకు జరుగుతుంది సడన్లీ అంటే ఇది యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్, డివైన్ ఇంటర్వెన్షన్. మీ పర్సన్ మీ వైపు రావడానికి అంత యాంగ్జైటీతో అసలు మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రాబోతున్నారు అంటే అది కూడా డివైన్ ఇంటర్వెన్షన్. మేబీ మీరు లాస్ట్ ఇయర్ 11/11 పోర్టల్ రోజు చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేశారు అబౌట్ మీ పర్సన్. కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చేసింది అంటే మిమ్మల్ని ఒక సెపరేషన్లోకి తీసుకెళ్లారు యూనివర్స్ అండ్ ఏంజల్స్. ఎందుకు తీసుకెళ్లారు అంటే ఇక్కడ మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటో తెలియాలి, మీ ఇంపార్టెన్స్ ఏంటో తెలియాలి, కాబట్టి ఈ సెపరేషన్ని క్రియేట్ చేశారు. సో మీరేమనుకున్నారంటే మీ మేనిఫెస్టేషన్ అసలు వర్కౌట్ అవ్వలేదు అనుకున్నారు, కానీ ఇప్పుడు మీ పర్సన్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తున్నారు కూడా ఏంజల్స్ అండ్ యూనివర్స్. యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఓకే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షనే. అందుకే మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. అండ్ మీరు ఎంత లేట్ అయినా మీ పర్సనే మీకు ఫ్యూచర్ స్పౌస్గా ఉండాలి అని మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ కార్మిక్ ఎనర్జీస్ ఫేడ్ అయిపోతున్నాయి త్వరలోనే. సో ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి మీరు. మీ పర్సనే చెప్తారు ఆ కార్మిక్స్ని వదిలేయబోతున్నాను, మీకు కమిట్ అవ్వబోతున్నాను అని మీ పర్సనే మీకు చెప్తారు. ఎవరో వచ్చి చెప్పరు, మీ పర్సనే చెప్తారు డైరెక్ట్గా. అండ్ విదిన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఓకే, ఇక్కడ వస్తున్న మెసేజెస్ ఏంటంటే మీ పర్సన్ తన ఫ్యూచర్లో మీరు ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. అంటే తన ఫ్యూచరే మీరు ఇక్కడ మీ పర్సన్కి అలాంటి మాటలు చెప్పబోతున్నారు. అండ్ ఈ పర్సన్కి ఇంకా ఫియర్స్ అనేవి ఉన్నాయి, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉంది. సడన్లీ ఒక రొమాంటిక్ మెసేజ్ పంపించి సారీ బై మిస్టేక్ వచ్చింది మీకు అని అది మళ్ళీ డిలీట్ చేస్తారు. ఇదంతా ఎందుకు అంటే జస్ట్ కిడ్డింగ్ అని అనుకుంటారు మీరు, అది కిడ్డింగ్ కాదు. ఇక్కడ ఏంటంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. మీరు ఎలా ఫీల్ అవుతారో, ఎలా రియాక్ట్ అవుతారో, అది యారోగెంట్గా ఉంటుందా, అగ్రెసివ్గా ఉంటుందా, లేదా మీరు ఆ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నానని మీరు అంటారా, ఇదంతా కూడా కావాలి మీ పర్సన్కి. సో అదంతా మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసమే పంపిస్తారనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎక్కువ మాట్లాడతారు, ఇక ముందు చాలా మాట్లాడతారు, లాట్ ఆఫ్ టాకింగ్, లాట్ ఆఫ్ అటెన్షన్ కూడా చూస్తారు. మీరు అనుకుంటారు ఒక మెసేజ్ పంపిస్తే మీ పర్సన్ ఎప్పుడు రెస్పాండ్ అవ్వరు, కాబట్టి 2-3 మెసేజ్లు పెడదాం అప్పుడే ఈ పర్సన్ చూస్తారు అనుకుంటారు. కానీ మీరు పెట్టిన ఫస్ట్ మెసేజ్కే ఒక 2-3 మెసేజ్లు
మీ పర్సన్ రిప్లై ఇస్తారు. మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట మీ పర్సన్ మీకు రెస్పాండ్ అవుతున్నందుకు. కానీ ఇంకా ఈ పర్సన్ మైండ్లో థర్డ్ పార్టీ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి, ఆ మెమరీస్ అనేవి ఉన్నాయి. ఓకే, మేబీ థర్డ్ పార్టీ రిలేషన్ కొంతమందికి ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ రిలేషన్, కొన్ని ఇయర్స్గా థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉన్న తర్వాత ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అయ్యి థర్డ్ పార్టీ తనకి కరెక్ట్ కాదు అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఇది క్వైట్ కామన్ కదా, మెమరీస్ అనేవి ఉండిపోతాయి మైండ్లో. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ కమ్యూనికేషన్ బాగుంది, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బ్రేక్ ఏమీ లేదు, గ్యాప్ లేదు అనుకున్న టైంలో మీ పర్సన్ కొంచెం సైలెంట్ అయిపోతూ ఉంటారు. బట్ ఆ సైలెంట్ అయిపోతున్నప్పుడు మీరు మళ్ళీ మీ పర్సన్ని అనుమానించకండి ఆ టైంలో మళ్ళీ థర్డ్ పార్టీకి కనెక్ట్ అయ్యారా ఏంటి అని. కానీ అలా కాదు, మీ పర్సన్ తన లైఫ్ కోసం తను ఆలోచిస్తూ ఉండిపోతున్నారు. అసలు ఎందుకు తన లైఫ్లోనే ఇలా జరుగుతుంది, ఎందుకు తనకి సాడ్నెస్, అందరూ తన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటే మీ పర్సన్ ఎందుకు అంత సాడ్నెస్లో ఉంటున్నారు, అండ్ తన ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ సక్సెస్ చూస్తుంటే కెరీర్ పరంగా మీ పర్సన్ ఎందుకు ఫెయిల్యూర్సే చూస్తున్నారు, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉండిపోతారు ఉన్నట్టుండి. కానీ ఇక్కడ ఈ పర్సన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు మీ పర్సన్ దగ్గర. వాళ్ళు ఎప్పుడు మీ పర్సన్ని హ్యాపీగా చూసినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు మీ పర్సన్కి, 1 or 2 పీపుల్. అండ్ వాళ్ళు కూడా గమనిస్తున్నారు మీ పర్సన్ ఈ మధ్య చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎప్పుడైతే మీతో మాట్లాడటం స్టార్ట్ చేశారో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉండడం వాళ్ళు కూడా గమనించారు. సో వాళ్ళు కూడా మీ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ అడ్వైజ్ ఇవ్వచ్చు మీకు కమిట్ అవ్వమని. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్కి ఈ అడ్వైజ్ ఇచ్చింది ఎవరు అంటే ఇంకెవరో, థర్డ్ పార్టీకి కనెక్ట్ అవ్వమని కమిట్ అవ్వమని చెప్పింది ఎవరు అని అంటే ఇంకెవరో ఇచ్చారు ఆ అడ్వైస్. బట్ నా ఈ పర్సన్ వాళ్ళని వదిలేశారు, ఆ ఫ్రెండ్స్ని కూడా వదిలేశారు మీ పర్సన్. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వమని చెప్పేది మీ పర్సన్ క్లోజ్ ఫ్రెండ్స్. మీ పర్సన్ కూడా మీ పిక్స్ని మీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి చూపిస్తున్నారు. అండ్ మీ ఇద్దరి పేరు ఎలా ఉంటుంది అని అడగటం, ఒక బెస్ట్ కపుల్గా ఉంటామా, ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటామా, ఇలాంటివన్నీ వాళ్ళతో కలిసి డిస్కస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు పెట్టిన మెసేజెస్ కూడా వాళ్ళకి చూపిస్తున్నారు ఒక్కొక్కసారి. ఓకే, అండ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్, స్పిరిచువల్ గైడ్స్ ఏం చెప్తున్నారు అసలు మీకోసం అంటే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షనే కాదు, ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని కూడా చెప్తున్నారు. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే ఇక్కడ జనరల్గా ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. బట్ అవన్నీ ఎవరు కన్సిడర్ చేయట్లేదు మీరు ఇద్దరిలో ఒకరు కూడా. ఓకే, మీ పర్సన్కి మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. మీరు ఒక సెలబ్రిటీ రేంజ్లో కనిపిస్తారు మీ పర్సన్కి. సేమ్ వే మీకు మీ పర్సన్ కూడా అలానే కనిపిస్తారు, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు, చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటారు మీ పర్సన్ మీకు. సో మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అండ్ మీకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ పర్సన్ తన ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకున్నారు, అండ్ మీరు కూడా ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకున్నారు, కానీ ఎక్స్ప్లోర్ చేయట్లేదు. కానీ మీ పర్సన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆప్షన్స్ని. ఎందుకంటే ఇన్ కేస్ మీరు రిజెక్ట్ చేస్తే మిమ్మల్ని చేజ్ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు. ఇన్ కేస్ మీరు రిజెక్ట్ చేసి ఇందాక నేను చెప్పినట్టుగా ఐ డోంట్ వాంట్ యూ అని ఎప్పుడైతే అనేస్తారో మీ పర్సన్ మళ్ళీ మీ మొహం చూడరు, ఇంకా డ్రాప్ అయిపోతారు. అండ్ మీ పర్సన్ ఇంకెవరినో చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ దో ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ ఆర్ సోల్మేట్ ఆర్ పాస్ట్ లైఫ్, ఆ కనెక్షన్ ఏదైనా కూడా
ఇంకొక పర్సన్ని ఎవరినో చూస్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ పర్సన్కి అప్పుడు ఒకసారి ఐ డోంట్ వాంట్ యూ అని మొహం మీద చెప్పిన తర్వాత మీ జోలికి రారిక. ఎందుకంటే ఈ పర్సన్కి కొంచెం ఈగో ఇష్యూస్, ప్రైడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, అందరూ ఒకలాగా రియాక్ట్ అవ్వరు. సో ఆ పాయింట్ మీరు కన్సిడర్ చెయ్యాలి ఇక్కడ. ఏంటంటే మీరు కూడా అలాగే రియాక్ట్ అవుతారు. ఇన్ కేస్ మీ పర్సన్ మిమ్మల్ని అలా మొహం మీద చెప్తే మీరు కూడా అలానే రియాక్ట్ అవుతారు. మీ పర్సనే కాదు, మీరు కూడా అంతే. సో ఈ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని కనుక మీరు అనుకుంటే మీరు ఫ్రెండ్లీగా ఉండండి, మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్తో మీరు కంపేర్ చేసి చూసుకోవద్దు, కంపేర్ చేసి మాట్లాడొద్దు కూడా మీ పర్సన్ దగ్గర. ఈ పాయింట్ నేను నిన్న అనుకుంటా రీడింగ్లో చెప్పాను. ఓకే, సో ఆ కంపారిజన్ అనేది వద్దు. ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. మీ పర్సన్ ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి వస్తున్నారు, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు, మీరే తన లైఫ్ అన్నట్టుగా ఉన్నారు. ప్రజెంట్ తన ఎనర్జీస్ అలా ఉన్నాయి, ఇవే కంటిన్యూ అవుతాయి, ఇంకా చేంజ్ అవ్వవు. ఎందుకంటే కింగ్ ఆఫ్ సోర్డ్స్ అనేది ఒక జెన్యూన్ ఎనర్జీ. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, మీరు చాలా గార్డెడ్ అప్ ఉన్నారు. అంటే మీరు ఒక వూండెడ్ వారియర్లా ఉన్నారు. మీరు కూడా ఒక బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లోంచే బయటకు వస్తున్నారు నెమ్మదిగా. మీ పర్సన్ కూడా సేమ్. సో ఈ ప్యాటర్న్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇన్ కేస్ మీరు మళ్ళీ రిజెక్ట్ చేస్తే మీ పర్సన్ని, ఈ ప్యాటర్న్స్ అనేవి మళ్ళీ రిపీట్ అవుతాయి. బట్ లాంగ్ సెపరేషన్లో ఉన్న వాళ్ళు, మోర్ దాన్ 1 year సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఈ రిలేషన్ కోసం కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే లాంగ్ సెపరేషన్ అంటే అదొక లాంగ్ పీరియడ్లో చాలా జరగచ్చు. అంటే చాలామంది ఆ లాంగ్ సెపరేషన్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే, సో ఎనీవే మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు ఆర్ ఆల్రెడీ అయ్యారు చాలామందికి. అండ్ చాలామందికి కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అయింది. ఓకే, అలాంటి వాళ్ళు చాలామంది నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఓకే, కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. మీ ఫ్యూచర్ని మీరు విజువలైజ్ చేసుకుంటున్నారు. అండ్ డైలీ పడుకునేటప్పుడు మీరు మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినట్టుగా విజువలైజ్ చేసుకుని పడుకోండి. మీ పర్సన్తో మీరు రీయూనియన్ కోరుకుంటున్నారు అనుకోండి, అదే విజువలైజ్ చేసుకుని పడుకోండి. ఇది తప్పకుండా యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆ విషెస్ అన్నీ, ఆ రీయూనియన్ని త్వరగా అయ్యేటట్టు యూనివర్సే ప్లాన్ చేస్తుంది. బ్లెస్సింగ్స్ అనేవి యూనివర్స్ నుంచి తప్పకుండా వస్తాయి. ఓకే, డైలీ పడుకునే ముందు మీరు ఆ విషెస్ని ఫుల్ఫిల్ అయినట్టుగా విజువలైజ్ చేసుకుంటూ పడుకోండి. ఓకే, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని డైలీ డ్రీమ్స్లో చూస్తున్నారు. ఆ డ్రీమ్స్ వచ్చిన ప్రతిసారి ఈ పర్సన్ ఆ టైం ఏదైనా అవనివ్వండి, వెంటనే మీరు ఆన్లైన్ ఉంటే బాగుండేది అని మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి చూస్తున్నారు. మీరు ఉంటే మాట్లాడదాం అన్న ఉద్దేశంతో, కానీ మీరు అవైలబుల్ ఉండటం లేదు. ఓకే, మేబీ ఇక్కడ చాలామందికి లేట్ నైట్ చాటింగ్ అనేది అలవాట్లేదు, అటు మీ పర్సన్కి అండ్ మీకు కూడా. ఓకే, అంటే ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పాను, చాలా హార్డ్ వర్కింగ్ ఇద్దరు కూడా. మీ పర్సన్ అయితే వర్కహాలిక్, మీరు కొంచెం హార్డ్ వర్కింగ్ అంతే. కానీ మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తారు సక్సెస్ అవ్వడం కోసం తన లైఫ్లో. ఓకే, సో 1111 పోర్టల్కి కావాల్సిన క్రిస్టల్స్ ఆర్డర్ చేయాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తున్నాను నా ప్రతి వీడియోలో. సో అది కూడా మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, క్రిస్టల్స్ లేట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి 11th రోజుకి అందకపోవచ్చు. సో మీరు ఏదైతే బుక్ చేసుకున్నారో ఆ క్రిస్టల్స్ అన్నిటికీ కూడా మేము ఏంజలిక్ ప్రేయర్స్తో వాటిని ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది.
ద సేమ్ డే 11th నవంబర్ 11/11 పోర్టల్ రోజు. సో అవి మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే, విలేజ్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి అవి లేట్గా అందుతాయి. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే పేమెంట్స్ లేట్గా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా